అందరికీ నమస్కారం. నేను మీ రాఘవేంద్ర. ప్రజెంట్ వచ్చేసి మనము కూడేరు మండలం తిమ్మాపురం గ్రామంలో అయితే ఉన్నాం, అనంతపురం జిల్లా. ఇక్కడ వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో హోమం మరియు అభిషేకం కళ్యాణం అయితే చేస్తున్నారు. శ్రీ నరసింహస్వామి జయంతి సందర్భంగా డాక్టర్ విజయసాయి గారి ఆధ్వర్యంలో, సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో అయితే జరుగుతుంది. ఇంకంతా కూడా మనం సార్ మాటల్లో తెలుసుకుందాం. సార్ సాయిరామ్, జై శ్రీమన్నారాయణ. సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఆ సేవా కార్యక్రమంతో పాటు ప్రతి నెల కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నాము. అందులో భాగంగా ఇక్కడ తిమ్మాపురం గ్రామంలో ఈరోజు నరసింహ జయంతి పురస్కరించుకొని దేవాలయంలో ఉదయం అభిషేకము, తర్వాత హోమము, అనంతరం కళ్యాణోత్సవం చేస్తున్నాము. అదేవిధంగా యాలేరు గ్రామంలో దాదాపు 20 సంవత్సరాలుగా యాగం స్టాప్ అయిపోయింది. అక్కడ మరలా కళ్యాణం అన్ని పునరుద్ధరించి కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం మొత్తము హైదరాబాదు చిన్నజీవి స్వామి శ్రీ బృందము మధుసూనాచార్యులు మరియు వారి బృందంతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. అదేవిధంగా యాలేరు గ్రామకు చెందినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు యాంటోన్ రెడ్డి గారి సతీమణి శ్రీలతారెడ్డి గారి సహకారంతో ఈ కార్యక్రమం మొత్తం నిర్వహించబడుతుంది. కొత్తగా మా ఛానల్ చూసినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మా ఛానల్ నుంచి అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే వీడియోని అయితే షేర్ చేయండి, చాలా మందికి అయితే తెలుస్తుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయదండి, టోటల్గా అయితే చూడండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి సందర్భంగా కళ్యాణం అయితే చేస్తున్నారు. 2 చోట్ల అండి. ఈరోజు వచ్చేసి అభిషేకము మరియు హోమము, తర్వాత కళ్యాణం అయితే జరుగుతుంది తిమ్మాపురం గ్రామంలో. అలాగే ఈవినింగ్ యాలేరులో అయితే నేను చెప్పింది నీకు వినపడాలంటే ఏం చేయాలి? సరేనా? మనం చాలా రోజుల తర్వాత గ్రామస్తులు అందరం ఒక కుటుంబంగా కలిసి ఈరోజు ఎందుకు కలిసాం అందరం? ఎందుకు? స్వామివారికి కళ్యాణం అంటే అభిషేకం వద్దా? హోమం వద్దా? అభిషేకము, హోమము, కళ్యాణం ఎందుకు చేస్తున్నాం? జయంతి సందర్భంగా జన్మదినం కదా, కావున మన గ్రామాన్ని అందరినీ కూడా, ఏ ఊరు మీ ఊరు పేరు చెప్పండి. మీ గ్రామం సంరక్షణంగా ఉండాలి స్వామి అనుగ్రహంతో అని మన ఊర్లో చాలా గొప్పగా కళ్యాణము, హోమ, అభిషేకం చేయాలనుకున్నాం కదా. మరి ఈ రోజు మనం ఎంతో పర్వదినం. ఈ రోజు మన గ్రామ బిడ్డ నరసింహస్వామి అవునా, ఈ రోజు మనందరికీ కొడుకు లాంటి వాడు స్వామి. కాబట్టి మన కొడుకు పుట్టినరోజు ఎంత ఆనందంగా చేసుకుంటామో అంతే ఆనందంగా స్వామి వారి కళ్యాణాన్ని అందరం కూడా చేసుకున్నాం. నిశ్శబ్దంగా ఉండండి, అందరు చెప్పండి. ఉగ్రం వేరం మహావిష్ణు స్వనందం సర్వతః ముఖం నృసింహం విభీషణం భద్రం మృత్యుః నమామ్యహం. ఓం నమో నారసింహ నమో భక్తకాల. స్వామిని అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఈరోజు హోమం కళ్యాణం ముందుగా స్వామికి మన ఇంట్లో లాగానే పిల్లలకి ఏం చేస్తాం, ఉదయాన్నే స్నానం చేపిస్తాం. తల స్నానం చేయించి పుట్టినరోజు రోజు కొత్త బట్టలు తొడిగి అలంకరించి హీరో మాదిరి తయారు చేస్తామా, అట్లాగే స్వామికి కూడా అభిషేకం చేసి చక్కగా రెడీ చేసి పెళ్లి కొడుకుని చేస్తాం. అవునా? పెళ్లికి ముస్తాబు చేసి స్వామి ఆనందంగా, స్వామి ఒక్కడే ఉంటే ఎట్లుంటాడు? కోపంగా చిరాగ్గా ఉంటాడు. మరి స్వామి ఎవరు ఆనందపడతాడు? ఎవరు? మీరు కూడా అంతేనమ్మా. అట్లా లక్ష్మి పక్కన ఉండాలి కాబట్టి, పక్కన ఉండాలంటే ఏం చేయాలి? పెళ్లి చేయాలి. ఎవరైనా వయసుకు వచ్చినోడు అటు ఇంటి ఎవరితో ఏం చేస్తారు? మీకు ముగ్గురాడు కట్టాలరా, ఎక్కడ పోకుండా ఉంటాడంటారు. అంటే పెళ్లి చేయమని. అవునా? అట్లాగా పెళ్లి చేస్తాం నరసింహస్వామికి. కాబట్టి ముందుగా స్నానం చేస్తాం, అభిషేకం అంటారు దాన్ని. పంచామృతాలు, పాలు, పెరుగు, తేనె, పంచదారంతా అంతా కూడా ఈ రోజు మన జీవితం నరసింహస్వామికి అంకితం చేయాలి. అవునా? చక్కగా అన్ని పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నెరవేర్చుకుందాం. స్వామి భక్తులు నమస్కారం చేసుకోండి. మమ అనుకోండి అందరూ కూడా. మీ గోత్రనామాలు చెప్పుకోండి స్వామి వారికి. అంతా ఒకటే కుటుంబం అంట కదా, కలిసిగా చేసుకుంటున్నారంట కదా. అందుకని మీ గోత్రం ఒకసారి మనసులో చెప్పుకోండి. గోత్ర భవస్య కామధేయస్య. మీ ఇంట్లో మీ భర్తల పేరు చెప్పుకోండి అమ్మా ఒక్కొక్కరిగా. అందరూ మీ పేర్లు, భార్య పేరు, పిల్లల పేర్లు అన్ని కూడా నిదానముగా స్వామివారికి మనస్సులో నివేదన చేసి
చెప్పండి మమ అస్మాకం సహ కుటుంబానాం మమ గ్రామే నివాసినానాం ప్రజానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక భావత్రయ నివారణ సిద్ధ్యర్థం శ్రీ నారసింహ విద్య అనుగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా మమ స్వగ్రామే సకాల పరిషద్వారా గ్రామం సస్యశ్యామల అభివృద్ధి సిద్ధ్యర్థం మమ వంశం మమ గోత్రం ఆచంద్ర వారారకం సిద్ధ్యర్థం నారసింహ జన్మదిన సందర్భే కళ్యాణ మహోత్సవాంగ పంచామృత తిరుమంజన అభిషేకం ఆచార్య శ్రీముఖేన మమ గ్రామ నివాసినః అన్యోన్య సహాయేన కరిష్యామహే. దేవో లక్ష్మీ నారసింహ భగవాన్కి అభిషేకం ప్రారంభమవుతూ ఉన్నది. నిశ్శబ్దంగా అందరూ కూడా ప్రశాంతంగా స్వామివారిని తిలకిస్తూ కనిపించిన వాళ్ళు కళ్ళు మూసుకొని ఓం నారసింహాయ నమః అట్లాగే కళ్ళు మూసుకొని సరేనా జపం చేయాలి. నారసింహాయ నమః అని ప్రశాంతంగా. పూర్వము మా పూర్వీకులంతా మంత్రివారు అనే కుటుంబానికి సంబంధించిన వారంతా మా నరసింహస్వామి లక్ష్మీనరసింహస్వామి విగ్రహం బంగారు విగ్రహాన్ని చిక్కంలో పెట్టుకొని సంచార జీవులుగా ప్రతి ఊరు తిరుగుతూ చాలా జీవనం సాగించేవాళ్ళు. ఆ విధంగా రాను ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఇక్కడ స్వామి కళ్ళలో కనిపించి నేను ఇక్కడే ఉంటాను స్థిర నివాసమే ఏర్పరచుకుంటానని చెప్పినాడు. అందువల్ల మా పూర్వీకులంతా కూడా ఇక్కడే లక్ష్మీనరసింహస్వామి విగ్రహాన్ని అక్కడ కట్టులో పెట్టి పూజించుకుంటూ జీవించేవాళ్ళు. కాల సందర్భంలో ప్లేగు వ్యాధి వచ్చి ఇక్కడ అంతా కూడా మా కుటుంబీకులంతా కూడా చాలా మంది మరణించినారు. ఆ మరణం తర్వాత అందరూ చాలా ప్రాంతాలకు వెళ్ళిపోయినారు. ఆ విధంగా ప్రాంతాలకు వెళ్ళిపోయిన వారు మేము ఆత్మకూరులో కొంతమంది ఉన్నాము, తలపూరులో కొంతమంది ఉన్నాము, తోపచర్తిలో కొంతమంది ఉన్నాము. ఈ విధంగా ముట్టాల్లో కొంతమంది ఇట్లా రకరకాలుగా వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయినారు. అక్కడి నుంచి చాలా ఏళ్ళ తర్వాత చిన్న గుడిగా ఒక 2 బండ్లు వేసి పైన ఒక బండి వేసి ఉండేది. ఇక్కడ విగ్రహం ఉండేది. అక్కడ గిరిగలు పెట్టుకొని మా పూర్వీకులంతా కూడా జీవనం సాగిస్తూ ఉండేవాళ్ళు. అందరూ వచ్చి పూజలు జరుపుకుంటూ ఉండేవాళ్ళము. ఇప్పుడు ఈ మధ్య కాలంలో 2001 సంవత్సరంలో ఈ గర్భగుడి నిర్మించడం జరిగింది. ఈ యొక్క లక్ష్మీనరసింహ విగ్రహం కూడా బళ్ళారి నుంచి తెప్పించినాము. అప్పటి నుంచి మరి ఆ తర్వాత అట్లే కొద్దిగా డెవలప్ అవుతూ ఇక కాంపౌండ్ మరియు హాలు మరియు వంటగది ఈ విధంగా దాతల సాయంతో మా కుటుంబీకులందరూ కూడా సాయం చేసినంత వల్ల ఈ యొక్క దేవాలయం నిర్మించడం జరిగింది. ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా జయంతి బాగా మా కుటుంబీకులందరూ వచ్చి బాగా జరుపుకుంటున్నాము. మరియు ఈ వైకుంఠ ఏకాదశి రోజు కూడా మా ఉత్సవ విగ్రహాలు 1 సంవత్సరమే ఇప్పుడు ఇంకా ఉత్సవ విగ్రహాలు రెడీ అయ్యి అందరూ కూడా నరసింహస్వామి విగ్రహాన్ని తోపుజర్తి వాళ్ళు మా బంధువులంతా కూడా చేయించినారు. లక్ష్మీ భూదేవి శ్రీదేవిని మా కుటుంబీకులు చేయించినారు, ఆత్మకూరు కుటుంబీకులు. ఆ విధంగా ఒక విధంగా డెవలప్ అవుతూ వచ్చింది. ఇది 2వ సంవత్సరం ఉత్సవ విగ్రహాలు వచ్చి ఇప్పుడు మా బంధువులంతా కూడా మా కుటుంబీకులంతా వచ్చి కలకల్లాడుతూ మా బంధువులు స్నేహితులు ముఖ్యంగా మా విద్యార్థులకు కూడా మేము చెప్పాలా, వాళ్ళందరూ కూడా చాలా సాయం చేసినారు. కాబట్టి ఈ విధంగా డెవలప్ అయింది ఈ యొక్క దేవాలయం.
అంతే 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 దా దా వీడియో తీసురా चक्र प्रविद्वान् प्रतिशश्चतस्रानि प्रथमान्यासन्ने साध्या सन्ति देवाः आदित्यवर्णं समतत्परस्वैवाः सनिवदे పాట్ 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 అప్పుడప్పుడు కొంచెం సార్ ఉండనే ఉండడే అన్నట్టుండిపోతాడు. అందరికి దక్షిణ గతి చేసి ఎట్లుందంట సార్ కారు కారు వచ్చింది సార్. लक्ष्मी नरसिंहनामधेयस्य जिज्या भाईनाम्याः चंद्रकांत देवांशनामधेयस्य सहकुटुम्बानां काशीगोत्रीभवस्य श्रीधरनामधेयस्य ज्योतिनाम विराजी नमः पिंगलाजी नमः शुम्नाजी नमः भद्राधनाजी नमः सुभजाजी नमः शिरसे स्वाहा कवचाय होम्याकुशले अप्राय पट स्वागत सन्निधे सामुद्रमुद्रां प्रदर्शय वनमाला चक्र पद्म मुद्रा देहश्च प्रदर्श्य वासुदेवाय नमः शंकरग्रेण विशोध्या अग्नवृधत्या अग्नेः प्रोक्ष्या प्रहावृधत्या उदीक्ष्या निधाय मेघराजस्थान देवताभ्यो नमः नाज नमः ओम संहंजनवाद्यना विघारजा అందరూ కూడా చూయించిన నమ్మ ద్రవ్యాల్ని స్వామి ఆలస్యం చేత విఘారం చేస్తారు. హోమ ద్రవ్యంలో వేసే విధంగా అర్హత ఉంటుంది ద్రవ్యాలకి. అందరూ నెయ్యి తాగించుకోండి. ద్రవ్యానాద్యేన విఘారజా ओम अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा तदेन मन्यस्वा नमितप्रसा अनुजाय मृणिता भोगे निराजा ओय पंचदशमेना नामग्राण कृते संजन लक्ष्मी समुष्टमुद्रयामन दत्तरदेशे सोमाय स्वाहा दक्षिण पूर्व दिशक्मजे स्वाहा ओम भू स्वाहा ओम भव स्वाहा ओम भव स्वाहा ओम भव स्वाहा బాగొచ్చు దాని తల్లి
సమీ सप्तदे अग्ने समिध सप्तदिक्मा सप्तऋषिः सप्तधाम प्रियाणे सप्तहोत्र लक्ष्मी नारसिंह श्रद्धां मेधां यशः प्रज्ञां विद्यां बुद्धिं श्रियं बलं आयुष्यं तेजः आरोग्यं देहि मे अव्यवाहना श्रियं देहि मे धनं देहि मे श्रीमन्नारायणाय समर्पयामि श्री लक्ष्मी नारसिंह दिव्य पादार्पणम् अस्तु बोल लक्ष्मी नारसिंह भगवान के गोविंद అందరూ కూడా నమస్కారం చేసుకోవాలి చక్కగా హోమం పరిపూర్ణమైంది అందరికీ లక్ష్మీ నరసింహ స్వామి దివ్యమైన అనుగ్రహం లభించింది కాబట్టి చక్కగా అందరూ ఒక్కొక్కరుగా ముందుగా హోమగుండంలో కూర్చున్న వాళ్ళు ప్రదక్షిణం చేయండి ఆ తర్వాత మిగతా వాళ్ళు చేయాలి హోమంలో కూర్చున్న వాళ్ళు ప్రదక్షిణం చేసుకోండి ఒకరి పేరుని తీసేసుకోండి అయిన తర్వాత 3 ప్రదక్షిణం చేసిన తర్వాత అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి అమ్మా స్వామివారికి నా ఒక్క నిమిషం ఉండండి ఒక్క నిమిషం భజంత్రి తీసుకెళ్ళాలి మీరు రమణ గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద నరసింహస్వామి అభిషేకము హోమం పూర్తి చేసుకొని కళ్యాణానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి అందరూ కూడా కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి నారసింహ స్వామి వారి దివ్య అనుగ్రహానికి పాత్రులైనా నిశ్శబ్దంగా ఉండడమ్మా చక్కగా స్వామివారిని అలంకార శోభితులైనటువంటి లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శనము చేసుకోండి ఓం నమః సదసే నమః సదస్వదయే నమః సఖేనా నామ దిక్షతే నమో దివే నమః పృథివ్యే ప్రత సభామ్మే గోపాయ సరభ్యా సమాజదః ఇంద్రియావతః కురే రమాయురవాసదా శ్రీధే హే పరిషదే భవత్పాదమూలే మయా సమర్పిత ఇమాం సౌవర్ణేహం దక్షిణాం యత్కించిదపేధోపి దక్షిణామివ స్వీకృత్య అత్రోపవిష్టానాం ఏ దేహజాం భగవద్భాగవతాచార్యానాం సన్నిధౌ విజ్ఞాపనం మయా క్రియతే క్రియమానం విజ్ఞాపనం అవధానేన శృణుతా అస్య శ్రీ భగవతో దేవదేవో నమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఆశ్రిత పరిపాలక సుప్రతిష్ఠితమస్తు ఓం బ్రహ్మాదీనాం గుణం పూర్వమందిరా గృహమే రాత్ర ప్రవక్తారం వందే నారాయణం ప్రభా
చక్కగా విశ్వక్సేనను ఆరాధన చేసిన అక్షతలందరిపైన కూడా సమర్పణ చేస్తాం. ఆ యొక్క అనుగ్రహం ద్వారా మనకి స్వామిని ఆరాధన చేసేటువంటి ఫలితం రావాలి అని నమస్కారం చేసుకోండి. శతమానం భవతినాయ పురుషస్తేంద్రియ సర్వేభ్యః శ్రీ విశ్వక్సేన దివ్యానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఇప్పుడు మన గ్రామంలో ఉన్నటువంటి సమస్త దోషములు పోవడానికి, మన ఆలోచనలు గాని, మన మనస్సు గాని, శరీరములో గాని ఏవైనా మలినములు ఉంటే, అట్లాగే మన పూజకి ఎన్నో వస్తువులు తెచ్చుకున్నాం. మనమైతే స్నానం చేయగలుగుతాం. కొబ్బరికాయలని, పూలని, పండ్లని, బియ్యాన్ని కడగలుగుతామా? కడగలేం. మళ్ళీ అన్నిటినీ పవిత్రం చేయాలంటే ఏం చేయాలి? పుణ్యాహవాచనం చేయాలి. పుణ్యాహవాచనం చేసి ఒక కలశాన్ని ఉంచి నీటిని పోసి గంగా, యమున, సరస్వతి అన్ని నదులు తెలుసు కదమ్మా, ఆ నదులన్నింటినీ కూడా ఆ కలశములు ఆవాహన చేసి వేద మంత్రముల చేత పునీతము గావించి అటువంటి జలాన్ని మన పైన తల్లుతారు. స్థలము, మన ఆత్మ, శరీరము, ఆలోచన అంతా కూడా శుద్ధి చేస్తారు. ఆ శుద్ధి చేసిన తర్వాత స్వామిని ఆ పదార్థములతో అర్చన చేస్తాం. అప్పుడు ఆ పదార్థములు, ఆ వస్తువులన్నీ కూడా స్వామిని చేరడానికి యోగ్యతగా ఉంటుంది. నేరుగా తీసుకెళ్లి సమర్పణ చేయరాదు. పూజలో ముందు ఉండవలసింది ఏమిటి? భక్తి. ఆ తర్వాత శుచిత్వం, శుద్ధి ఉండాలి. కాబట్టి పవిత్రమైన వస్తువుల్ని సమర్పణం చేయాలి స్వామికి అని పుణ్యాహవాచనం చేస్తూ ఉన్నారు. పుణ్యాహవాచనములో సుదర్శన స్వామిని ఆరాధన చేస్తారు. సుదర్శన స్వామి తెలుసు కదా అందరికీ. స్వామి ఎక్కడ ఉంటాడు? స్వామి కుడి చేతిలో ఉంటాడు ఆయుధం. కావున చక్రం తెలుసు కదా అందరికీ. సుదర్శనాయ నమః అని ప్రార్థన చేస్తుంది. ఓం సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. ఓం కలశే సుధావతి పవిత్రే పరే దిశ్యతే దేవేశ్వరదే. ఓం ఆపోదాజితగో అందరు చెప్పండి అమ్మా, నిశ్శబ్దంగా ఉండండి. నేను చెప్పేది వినపడాలి కదా. సౌదర్శనం, సౌదర్శనం, మహావీరం, మహావీరం, గోవింద ఓం పుష్పాని పుష్పాని బాంధు మనస్య వస్తు. ఓం దర్భాః బాంధు మిత్రమస్య వస్తు. ఓం దక్షిణాః దక్షిణా బాంధు ఐశ్వర్య వస్తు. ఓం స్వామినః వనః సమాధీయతా శ్రీనంతో భవంతః స్మః అనుజ్ఞాతా పుణ్యాహ్వాదయిష్యే. ఓం భగవతో బలేన వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణా భగవానేవ స్వనియామ్య స్వరూప స్థితి ప్రవృత్తి స్వశేషదైకర సేనాత్మనా స్వామిన నక్షత్ర మహోత్సవ సందర్భే కరిష్యమాన శ్రీ శ్రీదేవి భూమి సమేత శ్రీ లక్ష్మీ నారసింహస్వామిన తిరు కళ్యాణ మహోత్సవాంగ పుణ్యాహంకరమణ గిర పరిజన పరిచయం సమాత్మాన స్వయమేవ ప్రీనందానమతే భగవాన్ భవేత్ సత్పుణ్యాగం భవంతో ప్రబంధే. ఓం ఓం భవః ఓం స్వః ఓం పావకాజాత కస్య పూజా సుందరః సోమరమైనటువంటి అమ్మవారి కరము రక్షా సూత్ర ధారణ చేస్తున్నారు. నమస్కారం చేసుకోండి. స్వామి చూపిస్తున్నారు. ఆధ్వర్యంలో అజానా కుమార్తె వివాహమాడు అని ధారణ చేస్తున్నారు. మా స్వామి మామ స్థానంలో ఉండి చక్కగా నమస్కారం చేస్తుంది. వారికి ఎన్నో నూతన సమర్పణ చేస్తున్నారు.
మా కుమార్తె కూడా అడిగి తీసుకోపోతే ఎట్లా మరి అవతారం అయితే మా అమ్మాయిని కూడా తీసుకెళ్తాడా? మా అమ్మాయి పాపం మూడుతో తింటేనే మా అమ్మాయి శరీరం కోమలమైనది కందిపోతుంది. మరి అడుగులో అందరికంటే పైన ఉండేవాడు. తండ్రి వచ్చేసి ప్రద్యుమ్నుడు అంటారు, సరేనా? తాత వచ్చేసి తండ్రి ఏమో వాసుదేవుడు అని ఆయన తండ్రి. మరి పెళ్లి కొడుకు ఎవరు? ఎవరు? గట్టిగా చెప్పండి. ఎవరు? లక్ష్మీ నరసింహస్వామి కాదమ్మా, నరసింహస్వామి. లక్ష్మీ నరసింహస్వామి అంటే పెళ్ళి ఇప్పుడు మనం చేయడం, అవునా? నరసింహస్వామి, సరేనా? తాళి కట్టినాక లక్ష్మీ నరసింహస్వామి అందాం, సరేనా? ఎవరు పెళ్లి కొడుకు? ఇది పక్కిన పడతలేదు, నరసింహస్వామి. మరి అమ్మాయి గురించి తెలుసుకుందాం. ఎవరి గురించి? ముందు శ్రీదేవి భూదేవి? ఎవరైనా సరే ఎవరు చెప్పండి మీరు? శ్రీదేవి. అంటే పక్క శ్రీదేవి ఉంది కదా, శ్రీదేవి గురించి తెలుసుకుందాం. అమ్మగారి గోత్రం వచ్చేసి చెప్పండి, మీకు కావాల్సిందే సౌభాగ్య గోత్రం. ఈ గోత్రం ఆయన ముత్తాత గారు వచ్చేసి రత్నాకరుడు అంట. ఎవరు? రత్నాలు. తాత వచ్చేసి విశ్వంబరుడు. ఎవరు చెప్పాలి? చెప్పితే మనకు కూడా పుణ్యం వస్తుంది. విశ్వంబరుడు. తండ్రి ఎవరు? అమ్మ ఆడబుట్టింది క్షీరాబ్ది కూతురట గంభీరాలకే మరుదు అంటాం కదా, పాల సముద్రంలో పుట్టిందా? అప్పుడు తండ్రి ఎవరు అవుతాడు? క్షీరార్ణవుడు అంటారు, ఆయన పేరు సముద్రుడు. కుమార్తె అయినటువంటి సముద్రుడి కుమార్తె. అట్లాగే అయోనిజ విశేషమైనటువంటి జన్మము కలది. ఎవరమ్మాయి పేరమ్మా? మొదటి కుమార్తె ఎవరు? లక్ష్మి. చెప్పండి ఎవరు? ఎవరు? స్వామి కూడా అట్లే కలియుగ ప్రారంభంలో వెంకటేశ్వర లక్ష్మి లక్ష్మి అని పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆమె పారిపోయి వస్తే. అట్లా మీరు కూడా చెప్పాలి, లక్ష్మి లక్ష్మి అంటే మన దగ్గర కూడా వస్తుంది. చెప్పండి ఎవరు పెళ్లి కుమార్తె? గట్టిగా. లక్ష్మి అనేటువంటి కన్యారత్నం అని అమ్మాయి. ఎవరు అబ్బాయి? నరసింహస్వామి వరరత్నానికి ఇచ్చి వివాహం చేసుకున్నాం, సరేనా? ఇంకొక అన్ని రత్నాలే, మన ఊరే రత్నం, అందుకని స్వామి రత్నాలు. మరి ఇంకొక అమ్మాయి గురించి తెలుసుకుందాం. భూదేవి, అవునా? ఆమె గోత్రం వచ్చేసి లావణ్య గోత్రం, సరేనా? ఏం గోత్రం? ముత్తాత గారు వచ్చేసి నా భాగ మహారాజు, సరేనా? తాతగారు వచ్చేసి ఎవరయ్యా? తాతగారు వచ్చేసి పరస్పరోముడు అంటారు. అట్లాగే తండ్రి ఎవరు? తండ్రి ఎవరు? అందరికి దేవతలందరికీ ఆయనే కశ్యప ప్రజాపతి అంటారు, సరేనా? కశ్యప ప్రజాపతి ఆయన యొక్క గక్వరుడు, విపుల శర్మ యొక్క మనవరాలు, అట్లాగే కాశ్యప శర్మ యొక్క కుమార్తె. ఆమె ఏమిటికి ప్రతీక? ఓపికకి. ఏమిటికి? ఓపికకి మారు పేరు. అటువంటి కన్యామని ఎవరు? రత్నమన్నమని మార్చారు. కన్యామని ఎవరు? భూదేవి అయినటువంటి కన్యామనికి శ్రీదేవిని భూదేవిని ఇరువురిని కూడా ఎవరికి పెళ్లి చేసుకున్నా? నరసింహస్వామినికి. అయం ముహూర్త పెళ్లి నిశ్చయమైంది. ఏం చేయాలి ఇప్పుడు? ముందు మామ పాదాలు కడగాలి అల్లునికి, అవునా? మా స్వామి ఇప్పుడు పాదాలు కడుగుతారు. చక్కగా నమస్కారం చేసుకుందాం. బ్రహ్మ కడిగిన పాదం కీర్తన. ఓం ఇవం మే గంగే యమునే సరస్వతి తతో రాత్రి సముద్రవర్ణ గోవింద గోవింద గోవింద. ఓం యువం వస్త్రాని వేమసామసాధే చేసుకున్నారు. గోవింద గోవింద.
ఇందలే జీలకర్ర బెల్లం పెట్టాలా అమ్మవారి మెడలో తాళి వేయాలి. అమ్మా అందరూ చెప్పాలి. కన్యాదాన సంకల్పం అందరితో చెప్పిస్తాం. చెప్పండి మామ. విద్య వాసనయ ప్రవర్తమానే అస్మిన్ మహ శ్రీమన్నారాయణ కైంకర్య రూపం శతకోటిభిః భోగ సగినస్య దివార ముహూర్త లగ్న హోరాత్రే కాననవాంశత్ ద్వాదశాం శత్రింశాం శత్రింశతం సగారాం నిరంతరమనుకూలాః శుభ సర్వే గ్రహాః శుభయేకాదశ స్థాన ఫలదాః వరదాః సుప్రసన్నాః సుముహూర్తా భవంతు. ఓం స్వామివారికి అమ్మవారికి జీలకర్ర బెల్ల మహోత్సవం జరుగుతున్నది. నమస్కారం చేసుకోండి. గోవిందా మహాలక్ష్మీ నమః అని ప్రార్థన చేసుకుంటూ ఉండండి చక్కగా. ఓం శ్రీ మహాలక్ష్మీ నమో నమః. ఉల్లాసవల్లవిదపాలిత సప్తలోకే నిర్వాహకోరకితనేమ కటాక్షరీరా జ్ఞానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి ఆద్యం సమర్పయామి సర్గం సమర్పయామి యథాచమనీయం సమర్పయామి ఆపయామి గోమాపోజిష్ఠామయోపవస్థానపూర్ధ్యేత అయ్యా కీర్తన వాద్యం వాద్యం ఎంతో ఎదురు చూస్తున్నటువంటి ఘట్టం మాంగళ్య ధారణ. అందరికి ఒక మాట, స్వామి అక్షతలు లేదే అని అనుకోవద్దండి, సరేనా? మనుషుల పెళ్లిలో అయితే ఇస్తాం, ఎందుకని ఆశీర్వచనం చేయడానికి. దేవునికి మనం ఆశీర్వచనం చేయగలుగుతావా? అవునా? చేయలేము. కాబట్టి చక్కగా నమస్కారం. ఓం గోవిందా గోవిందా గోవిందా. ఓం
మాలే సాతినాల్ పూలే మాలే మార్తినాల్ మాల మార్తిని పాట మాల మార్తి నా రేపు వస్తున్నా ఈరోజు అంతా రాత్రి ఇంకా మళ్ళీ ఆడిపోయి ఇంకోటి ఉంది కదా అంతా ఎడిటింగ్ చేసుకొని చూసుకోవాలి. సుమారు ఒక 20 నిమిషాల పైన వస్తుంది దాన్ని. అది చెప్పండి నా ఛానల్ పేరు, అందరూ చూస్తారు. మీరు కొంచెం సైడ్ మీరు సైడ్ రండి.
చూసా చూసా. అవునా చెప్పకూడదు అప్పుడే. తిమ్మాపురంలో జరిగిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భూదేవి శ్రీదేవి సమేతంగా జరిగిన లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణము జరిగింది కదండి. ఆ విగ్రహాలు ఊరేగింపుగా తిమ్మాపురం నుంచి యాలేరుకి అయితే వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ ఇవి పెట్టేసి విగ్రహాలు యాలేరులో రాముని గుడి పక్కనే ఇప్పుడైతే మరి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అయితే జరుగుతుంది. అది ఇంకో పార్ట్లో అయితే వస్తుంది, అది సపరేట్గా అయితే వస్తుంది, అక్కడ చూడండి. ప్రెజెంట్ అయితే ఇది అప్డేట్. మరో వీడియోతో మరి కలుస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్, జై హింద్.